నేను డిప్యూటీ డైరెక్టర్ భూగర్భ జల శాఖ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ ప్రజలందరికీ కూడా డిపార్ట్మెంట్ యొక్క వివరాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఇది. దానిలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ గ్రౌండ్ వాటర్ సంబంధించినటువంటి స్టాల్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ మా స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలోని ఏ రాతి పొరలు కలిగి ఉన్నాయి, ఆ రాతి పొరల యొక్క స్వభావం ఏంటి, ఆ రాతి పొరలు ఆ రాళ్ళు ఆ శిలలు దేనికి ఉపయోగపడతాయి, ఆ రాతి పొరలో నీరు ఎంత లోతులో ఉంటుంది, మన జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు ఏ ప్రాంతంలో ఏ రాతి పొరలు ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రజలందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి స్టాల్ అండి ఇది. దానిలో భాగంగా మనకి ఇది గ్రానైట్ అండి, గ్రే గ్రానైట్ ఇది గ్రానైట్ ఇది వచ్చేటప్పటికి మనకి గంపలగూడెము తిరువూరు ఏరియాల్లో, తర్వాత దొనబండ ఇబ్రహీంపట్నం తర్వాత క్వారీస్ అన్నీ కూడా ఇదే రాతి పొరలండి. ఈ రాయి మనకి రోడ్డు మెటల్కి కానివ్వండి, తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్కి కానివ్వండి, స్లాబ్స్ కానివ్వండి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ఈ గ్రానైట్లోనే ఇంకా 2 రకాలు ఉన్నాయండి. ఇది పింక్ గ్రానైట్. ఈ పింక్ గ్రానైట్ కూడా మన స్లాబ్స్కి ఉపయోగించుకుంటారు. ఇది పాలిష్ బండలకు ఉపయోగించేసేసి రోడ్డు మెటల్ కూడా ఉపయోగిస్తారండి. అట్లానే ఇది గ్రే గ్రానైట్ అంటారండి దీన్ని. ఇది బ్లాక్ గ్రానైటు, గ్రే గ్రానైటు, పింక్ గ్రానైటు. ఇది కూడా సేమ్ అదే వినియోగానికి ఉపయోగపడుతుంది, రోడ్డు మెట్లకు ఉపయోగపడుతుంది, స్లాబ్స్కి సిప్స్గా ఉపయోగించుకోవచ్చు. ఇది మంచి కాస్ట్లీ మెటీరియల్, మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ అండి. ఇది ఎంత కూడా రోడ్డు ఫార్మేషన్ కొరకు. వీటిలో మనకి తర్వాత క్వాడ్జైట్స్ ఉన్నాయండి. ఈ క్వాడ్జైట్స్ వచ్చేటప్పటికి గ్లాస్ ఇండస్ట్రీస్కి ఉపయోగిస్తాము. ఇది మెయిన్ రాక్ ఫార్మేషన్ కాదు. ఇది ప్రతి రాతిలో కూడా సెకండరీ ఫార్మేషన్గా ఏర్పడుతుంది. ఇది ఈ రాతి పొర ఈ క్వాడ్జైట్స్ ఎక్కడైతే ఏ రాతి పొరలు అయితే ఏర్పడుతుందో ఆ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ బాగా డెవలప్ అవుతున్నాయి కాకుండా రాతి పొరలని బాగా డిస్టర్బ్ చేసేసేసి గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ని బాగా డెవలప్ చేస్తుంది ఈ రాతి పొర. దీన్ని గ్లాస్ ఇండస్ట్రీస్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తర్వాత మన స్టేషన్స్, మన 32 kV పవర్ స్టేషన్స్లోనూ వాటికి అర్త్ కొట్టకుండా కాళ్ళ కింద వాటికి ఫార్మేషన్ కూడా ఉపయోగిస్తుంటారు వీటిని. ఇది కోండ్లైట్ అండి. ఈ కోండ్లైట్ వచ్చేటప్పటికి అమ్మవారి గుడి కానివ్వండి, ఇటు మన ఏ కొండూరు కానివ్వండి, అదేవిధంగా మనకి నూజివీడులో కానివ్వండి దొరుకుతుంది ఈ రాతి పొర. దీన్ని కోండలైట్ అంటాము. ఈ కోండలైట్ని ఎక్కువగా కన్స్ట్రక్షన్ మెటీరియల్గా ఉపయోగిస్తాం. ఇది చాలా సున్నితమైనటువంటి రాతి పొరలు. ఇవి ఎక్కువ నీరు కనుక ఉన్నట్టయితే ఇది మొత్తగా కరిగిపోయి మళ్ళీ బురదగా తయారయ్యే స్వభావం ఉన్నటువంటి రాతి పొర. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్కి ఎక్కువగా వీటిని స్లాబ్ స్టోన్స్గా కట్ చేసేసేసి కన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా బిల్డింగు బ్రిటిష్ వాళ్ళు దీంతోనే కట్టారండి. దీన్ని కోండలైట్ అంటారు. అట్లానే ఇది ఐరన్ ఓర్ అండి. మన జిల్లాలో మైనింగ్ చేసేంత ఐరన్ ఓర్ ఎక్కడ లేకపోయినప్పటికీ మనకి ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ఐరన్ ఓర్ మెట్లుగా మీకు చూపిస్తున్నాము. ఇందులో పర్సంటేజ్ తక్కువ ఉండదు కాబట్టి ఇది మైనింగ్ పనికిరాదండి. కాబట్టి ఈ మన జిల్లాలో ఉన్నటువంటి రాతి పొరలన్నీ కూడా ప్రజలు తెలియపరుచుకుంటూ మన జిల్లాలోని ఏ ప్రాంతంలో ఎంత నీరు ఉంది, ఏ ప్రాంతాల్లో ఎంతెంత లోతులో నీరు ఉన్నాయని కూడా ఈ చిత్రపటాల ద్వారా మనందరూ కూడా తెలియపరిచించాము. ఎక్కువ 57% బిలో 3 meters వాటర్ లెవెల్స్ కలిగి ఉన్నాయి. మన గంపలగూడెం కానివ్వండి, నందిగామ కానివ్వండి, జగ్గపేట కానివ్వండి, అట్లానే కొండూరు కానివ్వండి, ఈ ఏరియాలో అన్నీ కూడా బిలో 3 meters వాటర్ లెవెల్స్ ఉన్నాయి. అట్లానే కొన్ని ప్రాంతాల్లోకి వచ్చేటప్పటికి మైలవరం కానివ్వండి, రెడ్డిగూడెం కానివ్వండి, కొండూరు కానివ్వండి, ఆ ప్రాంతాల్లో 3 to 8 meters లెవెల్ అని వాటర్ లెవెల్స్ మనకు లభ్యమవుతాయి. అట్లనే కొన్ని ఒక్క ప్రాంతంలో జగ్గపేటలోనే 8 to 15 meters డిస్టెన్స్ డెప్త్లో వాటర్ మనకి అవైలబిలిటీ ఉంది. ఒక 2 ప్రాంతాల్లో మాత్రము 20 meters, ఒక ప్రాంతంలో నున్న పెడన ఇది ఎనికపాడులో మాత్రము అబౌట్ 22 meters డెప్త్లో వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఏ ప్రాంతంలో ఏ నీరు ఎంత లోతులో ఉన్నాయి, అట్లనే రాతి పొరలు ఎలా ఉన్నాయి, ఏ రాతి పొరలో ఎక్కడ నీళ్లు పడతాయని కూడా వాళ్ళకి అవగాహన తెలిపడం కొరకు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగా మనం ఈ స్టాల్ ఏర్పాటు చేసేసి ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీతో ఈరోజు ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా మీరు తెలియపరుస్తారని చెప్పేసి మా శాఖ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.